చాలా చాలా భయంకరమైన దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి గారు అయితే కొంచెం లాజికల్గా చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి నాకు తెలిసి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా నడుస్తూనే ఉంది దర్యాప్తు. బట్ ఆయన క్లోజ్ చేసినట్టే కనబడుతుందని అంటున్నారు ఆయన. అది ఏ పరిధిలో ఉన్నది అనేది కూడా ప్రకాష్ రెడ్డి గారికి తెలియదని నేను అనుకోను. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు అది గత ప్రభుత్వము తన మొడాలిటీస్ దేన్ని ఎంచుకొని ఈ ప్రక్రియ చేసిందని సుప్రీంకోర్టు అడిగింది. ఇంతవరకు కూడా అది ఎట్లా ట్యాపింగ్ చేసిందా లేకపోతే ట్యాంపరింగ్ చేసిందా, అసలు ఎట్లా ఆ కేసుని డీల్ చేసిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ట్యాపింగ్ కేసు మీకు నడుస్తున్నది. రాధాకిషన్ గారి నుంచి మొదలు పెడితే XYZలు అన్ని కూడా తెలుస్తున్నాయి, మీరు చూసిండ్రు కదా. ఇప్పుడు ఇది మూలం. ఒక దొంగతనాన్ని పట్టుకోవడానికి మనం దొంగతనం చేస్తే మనము దొంగలమవుతామని లాజిక్ మిస్ అయ్యి గత ప్రభుత్వం చేసిన దాన్ని చెప్పుకోలేక, మళ్ళీ దాంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది. తర్వాత మనం ఏదైనా ట్యాపింగ్ చేస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఏది దేశ భద్రత, రహస్యాలు, అంతర్గత భద్రత, వీటికి సంబంధించిన అంశంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి, హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. లేదంటే సీక్రెట్ గా ఉంటే ఆయన సలహాదారుదైనా తీసుకోవాలి. అది ఇమ్మీడియట్ కేసు అయితే. అవన్నిటిని పక్కన పెట్టి ఆ విధంగా చేసిన తీరు ఒకటైతే, ఇప్పుడు బీజేపీకి ట్యాక్సులు బాగా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులతోనే కదా మొత్తం లబ్ధి పొందింది, ట్యాక్సులతోనే కదా అంతా రాజకీయాలు చేస్తున్నది. అది GS ట్యాక్స్ కానీ, ఐ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇంకా ఏ ట్యాక్స్లో అయినా కూడా వాళ్ళ దేశంలో వాళ్ళు ట్యాక్సులతోనే చేస్తారు కాబట్టి ట్యాక్సులు బాగా గుర్తొస్తాయి. దయాకర్ గారు నేను అనేది ఏంటంటే, మోడీ గారు వచ్చి RRR ట్యాక్స్ అన్నారు. ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చి ఆయన అదే అన్నారు. అది ఎట్లా ఎవరు పుట్టించారో కానీ ఆ స్లోగన్ వీళ్ళు బీజేపీ దాన్ని ఏదో ఒక ట్యాగ్ లైన్ లాగా కాంగ్రెస్ మీద వేసిపోయింది. దానికి మీ వైపు నుంచి సరైన కౌంటర్ అయితే పడలేదు. దాన్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నేను నమ్మడం గురించి నేను అడగడం లేదు దయాకర్ గారు. నమ్మడమా నమ్మకపోవడం కాదు. ఇదేమవుతుందంటే అంత పెద్ద ప్రధానమంత్రి స్వయంగా, కేంద్ర హోంమంత్రి స్వయంగా వచ్చి తర్వాత ఇక్కడ నాయకులు వీళ్ళు స్వయంగా అలాంటి ఆరోపణ చేస్తూ ఉంటే మీ వైపు నుంచి ఎందుకు కౌంటర్ కానీ స్పందన కానీ లేదు అనేది ఒక అంశం. కాదు ఒక్క మాట. ఇప్పుడు మళ్ళీ ఆ మహేశ్వర్ రెడ్డి గారు రోజు ఒక 500 కోట్లు వేస్తున్నాడు మీ అకౌంట్లో. రోజు ఒక 500 కోట్లు. దీనికి రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ట్యాక్స్ వాళ్ళు చేస్తుండ్రు కాబట్టి అట్లనే రాష్ట్రాలు కూడా చేస్తున్నాయనే అనుమానంతో ఉంటారు. అంటే నేను ఈ మధ్య వివరిస్తున్న దాన్ని, ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు ట్యాక్సులు దేశం మీద వేస్తుండ్రు, రాష్ట్రాల మీద వేసినట్టే ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా అట్టే చేస్తున్నారు అనే భ్రమతో ఉన్నారు. ఒకవేళ దాన్ని మనము ఇప్పుడంటే హౌస్ లేదు కాబట్టి హౌస్ కమిటీనో, లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక ఆల్ పార్టీ కమిటీనో వేసుకుందాం. ఎక్కడ వాళ్ళు రివ్యూ చేయమనండి. ఇప్పుడు ఏదో చెప్పింది కదా, హెటిరోకి సంబంధించి కానీ ఇతరత్రకు సంబంధించిన కానీ ఏ కేటాయింపులలో కానీ పారదర్శకత ఉందా, లేదంటే గత ప్రభుత్వాలు చేసిన వాటిని కొనసాగించాల్సి వస్తుందా, కోర్టు డైరెక్షన్ ఫాలో కావాల్సి వస్తుందా అనేది 3 అంశాలు తెర మీదకి తెచ్చి హౌస్ కమిటీ వేసుకుందాం. ఇప్పుడు వారు ఎవరు, మన మహేశ్వర్ రెడ్డి గారు అయితే ఫ్లోర్ లీడరే కదా, వారికి ఆ రైట్ కూడా ఉన్నదిగా హౌస్ కమిటీ అడగమని చెప్పడానికి. వాళ్ళకి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక సమస్యగా మారుతున్నది. అదే పనిగా విమర్శలు చేస్తే ఇంతెందుకు. ఇప్పుడు ఒక హోంశాఖ మంత్రి తన మీద ఎవరో సోషల్ మీడియాలో ఒక ఫేక్ వీడియో తయారు చేస్తే నేరుగా హోంశాఖనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టిన పరిస్థితి. అంటే వాళ్ళు ఎంత అన్రెస్ట్ లో ఉన్నారో చూడండి. నేరుగా ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినట్టే. అసలు దాన్ని ఎవరు చేసిండ్రు, ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఒక దాంట్లో ప్రాసిక్యూషన్లో తేలితే వస్తుంది. నేరుగా అక్కడ అవుతుంది, గాంధీ భవన్కి వచ్చేసి నోటీసులు సర్వ్ చేస్తారు. ముఖ్యమంత్రి మీరు ఇమీడియట్గా మీరు ఏమంటారు అక్కడికి హాజరు కావాలని చెప్తారు. ఇంతలా ఫ్రస్ట్రేషన్ ఉన్న గవర్నమెంట్ ఇంకెవరైనా ఉండరా? కాబట్టి వాళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారు. వాళ్ళు లక్షల ఫేక్ వీడియో, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్ కానీ. మొన్న నేను నిర్మల్లో మాట్లాడింది ఎట్లా, నేను అనే పాయింట్ ఏంటంటే దయాకర్ గారు మీరు అన్నది నిజమే. వెంటనే కేసు పెట్టారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఢిల్లీ పోలీసులు